హలో ఎవ్రీవన్, గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే రెడీ చేశాను అదే ప్రాసెస్లో. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని చింతపండు రసాన్ని అయితే వేసుకున్నాను. సో చింతపండు రసంలోనే మనము ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే తొడిమెలు చుంచేసి అయితే వేసుకోవాలన్నమాట. సో ఇందులోనే మళ్ళీ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సో పసుపు మంచి కలర్ అయితే ఇస్తుంది. సో ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ పోపులో వేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు 2 కరివేపాకు రెమ్మలు అయితే తెంచైతే వేసుకోవాలి. సో కరివేపాకు కూడా పులుసుకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. సో సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. సో ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్నగా బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. సో కొంచెం పుల్లగా తెలియకుండా ఉండడానికి బెల్లం ముక్క అయితే వేస్తారనమాట. సో మరీ ఎక్కువ పుల్లగా కాకుండా. సో ఇది ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. మంచిగా 10 నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. పోపుకి మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి బౌల్లో. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనము రైస్ని బట్టి వేసుకోవాలి. ఆవాలు, సో ఇందులో మెయిన్ వచ్చేసి ఆవాలు మంచి టేస్ట్ని ఇస్తాయి. సో పులిహోరకైతే మంచి కలర్ని కూడా ఇస్తాయి ఆవాలు. సో ఇందులోనే పల్లీలు అండ్ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము శనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. సో శనగపప్పుని నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మినపప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 ఎండిన మిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట దీన్ని మొత్తాన్ని. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగానే స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదైతే చాలా కలర్ఫుల్గా అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో అన్నం చల్లారనిచ్చుకోవాలన్నమాట. సో చల్లారించుకున్న తర్వాత ఈ పోపులో అన్నం అయితే వేసేసుకోవాలి మొత్తం. సో మనం ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ అన్నం అయితే వేసుకోవాలి. సో ఇందులో వేసుకొని మొత్తం అన్నం అయితే కన్ఫామ్గా చల్లారైతే ఉండాలన్నమాట. సో చల్లగా అయితే మంచిగా దానికైతే పట్టుకుంటుంది మొత్తం. సో ఇంతకుముందుకు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు పులుసు. సో ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ చూసుకొని వేసుకోవాలి. సో అన్నంకి తగ్గట్టుగా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తము. సో చూడండి, చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది పులిహోర అండ్ చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో దీన్ని మంచిగా పచ్చటి ఆకుల్లో అయితే ఆకుపచ్చ ఆకుల్లో వేసుకొని తింటే మాత్రం మంచి ఫీలింగ్ ఉంటుంది. గుళ్ళో ప్రసాదం లాగానే అనిపిస్తుంది అన్నమాట. సో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.